వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడానికి అంగీకరించడం సంతోషదాయకమని శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం వారు అన్నారు. అడిగిన వెంటనే జీవోలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాతలకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లోని శ్రీ వాసవి మాత శ్రీ ఉమామహేశ్వర స్వామి సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 26న ఆలయంలో జరిగే అమ్మవారి జయంతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిలను ఆహ్వానించామని, వారంతా విచ్చేసి వాసవి మాత ఆశీస్సులు పొందాలని కోరారు. మీడియా సమావేశంలో కన్వీనర్ రేపాల భద్రాద్రి రాములు, కో కన్వీనర్లు గుడిపాటి సత్యనారాయణ, ఆరూరు సత్యనారాయణ, జగిని శరత్బాబు, తాళ్లపల్లి శ్రీనివాసులు, గజవెల్లి సత్తయ్య, ఉత్సవ కన్వీనర్ శివకోటి నెహ్రూ తదితరులు ఉన్నారు. 22/3/26 రోజు ఎల్బీ స్టేడియంలో మన కల్వల సుజాత గారు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆమె 1,00,000 మందితోటి వాసవి మాత పారాయణము ప్రారంభించింది. అయితే అది రికార్డు వరల్డ్ రికార్డులో గిన్నీస్ బుక్లో కూడా ఓకే అయింది. దానివల్ల మనకు అధికారికంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితేంది, మన వెంకటరెడ్డి సార్ అయితేంది, మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు, తర్వాత అందరు కూడా క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా వచ్చిండ్రు ఆ యొక్క పారాయణానికి. ఆ రోజు ఆ పారాయణం వల్ల మనకి వాసవి మాత జయంతి అధికారిక దినంగా ప్రకటించింది. ఆ రోజు సుజాత గారు ముఖ్యమంత్రి గారిని కోరగా, సరే మంచిదండి, అధికారిక దినంగా ఇదొకటి కాకుండా అమ్మవారి ఆత్మార్పణ దినం కూడా, రెండు కూడా అధికారిక దినంగా ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది తొందరలో ఉంది కాబట్టి దీన్ని వాసవి మాత జయంతిని అధికారిక దినంగా ప్రకటించిండ్రు. అన్ని కలెక్టర్ ఆఫీసులకు కూడా అన్ని జియో కాపీలు పంపించిండ్రు. అన్నీ కూడా రేపు 26వ తారీఖు మేము దీని గురించి జయంతి గురించి కలెక్టర్ గారిని కూడా కలవటం జరిగింది. 26/4/2026 రోజు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి సందర్భం పురస్కరించుకొని స్థానిక బీట్ మార్కెట్లో గల వాసవి మాత దేవాలయం నందు ఉదయం 8 గంటలకు అమ్మవారికి మూల విరాట్కి పంచామృత అభిషేకాలు, అనంతరం ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేకాలు, పుష్పాలంకరణ, పుష్పాభిషేకం మరియు కుంకుమార్చన, అనంతరం అన్నప్రసాద వినియోగం ఉంటుంది. సాయంత్రం 5:30 అమ్మవారి రథోత్సవం నగర పురవీధుల గుండా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుచున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగ గుర్తించడం చాలా సంతోషకరం. ఆదివారం 26వ తారీఖు స్థానిక నల్లగొండ నందు శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత శ్రీ రామకోటి స్తూప దేవాలయం నందు వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా సూచిస్తూ, ఈ సంవత్సరం ప్రత్యేకంగా కూడా మన యొక్క గవర్నమెంటు మనను రాష్ట్ర పండుగగా గుర్తించి మన వాసవి మాత జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా చేసుకోవడానికి అవకాశం కల్పించి గవర్నమెంట్ కూడా మనకు సహకరించినందుకు మన రేవంత్ రెడ్డి గారికి మరియు మన ప్రియతమ నాయకుడు వెంకటరెడ్డి గారికి మరియు సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నగరలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ఈ పండుగను గొప్పగా చెప్పే విధంగా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించే విధంగా, మనము ఆమె ఆశీస్సులు పొందే విధంగా నల్లగొండ భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా సూచిస్తూ, ఉదయము మూల విరాటికి అభిషేకం ఉంటుంది, తర్వాత అమ్మవారికి అభిషేకం ఉంటుంది, అన్నదాన ప్రసాదం ఉంటుంది, సాయంత్రం ఒడిబియ్య కార్యక్రమం ఉంటుంది, వాసవి పారాయణం కూడా ఉంటుంది. ఈ పారాయణం చేయటం వల్లే మాకు ఇది రావడం గొప్ప విశేషంగా ఉంది. అలాంటిది నల్లగొండలో ప్రతిరోజు ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా పారాయణం జరగడం జరుగుతుంది. ఇది గొప్ప విశేషం. మీరు కూడా వైశ్యులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.